మరణాత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 మార్చి 24వ తేదీ శిలువ శ్రమల ధ్యానములలో 30వ దినము. నేటి మంగళవారము విజ్ఞాపన ప్రార్థనలు మరియు శిలువ వాక్య వాగ్దానము. లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనము. 8వ స్థలము, యేసు యెరూషలేము స్త్రీలను ఓదార్చుట. లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనము. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసు ప్రభు యొక్క అద్భుత కార్యములను చూచిన వారు, అనుభవించిన వారు ఎందరో స్త్రీలు ఆయనను వెంబడించుచు ఎక్కడ అద్భుత కార్యములు చేస్తే అక్కడికి వారును వారి పిల్లలను తీసుకుని వచ్చుచుండేటివారు. అది చూచిన ప్రధాన యాజకులను మత పెద్దలను యేసును వెంబడించుట ఇష్టం లేక వారిని వారించేవారు. అయితే రక్షకుడైన యేసు తమ కోసము, తమ పిల్లల కోసమే వచ్చి ఉన్నాడని వారు గుర్తించి క్రీస్తును వెంబడించేవారు, స్వస్థతలు పొందేవారు, ఆయన సువార్తను వినేవారు. అందుకే నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తము చిందించుచు హింసింపబడుతున్నాడని బాధపడుతూ ఏడుస్తూ ఆయన వెంట నడిచినారు. అయితే యేసుప్రభు ఎందుకు వచ్చెనో, ఎందుకు హింస పొందుతున్నాడో అసలు విషయం తెలియక వీరు ఆయనను హింసించుట చూచి, రక్తము కారుటను చూచి వ్యాకులపడినారు. సిలువ మోయుచున్న యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క అమాయకత్వమును చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, నేను చిందించే ఈ రక్తము మీకోసమే, మీ పాపముల పరిహారం కోసమే, దాని ఫలితం మీకు ఆశీర్వాదకరమే, మీకు పాపక్షమాపణ కొరకే. కావున మీరు విశ్వాసం కలిగి ఉండండి, ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి, నా దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని ఆయన భావముతో వారితో మాట్లాడినారు. మనమును కూడా ఆయన రక్తము చిందించినారని, హింసింపబడినారని వేదన పడతాము. అయితే ఆ కన్నీరు మన పాపముల కొరకు, మన భారముల కొరకే అని చింతిస్తూ చింత యావత్తు ఆయనపైనే వేసి ఈ శిలువ ధ్యానములలో ప్రార్థించితే తప్పక మన ప్రార్థనలు ఆలకించి మనపై తన అభిషేకం కుమ్మరించి ప్రార్థనలన్నీ నెరవేర్చి మన అంశములన్నీ ఆలకించి సిద్ధింపచేయును. కావున యాచిద్దాము, ప్రార్థిద్దాము, విజ్ఞాపన చేద్దాము. అట్టి సఫలత శిలువనాథుడైన యేసుక్రీస్తు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభువా, శిలువ ధ్యానములలో నీ ప్రియ బిడ్డలందరి కోసము విజ్ఞాపన ప్రార్థనలు చేయుచుండగా ఆలకించుము. ఇట్టి భాగ్యములతో మాకు ఈ సమయం ఇచ్చినందుకు వందనములు తెలుపుతూ, శిలువ ధ్యానములలో దేవుడు నా యొక్క మనవిని ఆలకించి నా ప్రార్థనలన్నీ నెరవేర్చినాడని చెప్పగల సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచున్నాము. శిలువనాథ, నీవు శిలువను మోయిచు నిన్ను వెంబడించిన స్త్రీలతో మాట్లాడిన ఆ సందర్భమును జ్ఞాపకం చేసుకుంటూ, ఈ 8వ స్థానం దగ్గర నీవు యెరూషలేము కుమార్తెలతో మాట్లాడి వారిని ఓదార్చి, మీకోసమే నేను శిలువపై ప్రాణత్యాగమును చేయుచున్నాను అని చెప్పిన అట్టి త్యాగమును గుర్తెరిగి లోకంలో పడి నశించక మీకోసము మీ పిల్లల కోసము ప్రార్థించండి. రక్షణలో విమోచన పొందండి. నా రక్తంలో మీకు స్వస్థత కలుగును, నేను పొందిన దెబ్బలచే మీకు విముక్తి పొందుదురని చెప్పిన నీ ప్రేమకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అని ఉపదేశించిన యేసుక్రీస్తు ప్రభువా, మా కోసము మా పిల్లల కోసము పెడుతున్న అంగలార్పును ఆలకించి బిడ్డలు లేని వారికి బిడ్డలను, గర్భం ధరించిన వారికి సంపూర్ణ ఆరోగ్యమును, గర్భవతులకు సుఖప్రసవమును, వారు కోరుకున్న బిడ్డలను దయచేయుము. బిడ్డలు పొందిన వారికి వారి యొక్క బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దుము. వివాహం కావలసిన బిడ్డలకు వివాహమును, ఆరోగ్యం లేని బిడ్డలకు ఆరోగ్యమును అనుగ్రహించుము. గర్భం ధరించకుండా ఎందరో మా సహోదరులకు గర్భసంచిలో దోషములు చేతబడి చిల్లంగిల వలన బిడ్డలు పొందకుండా అడ్డుపెట్టుతున్న దురాత్మ శక్తులను పారద్రోలి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారికి కావలసిన ఫలములను ఇమ్మని వేడుకొనుచున్నాము. నీ కుమార్తెలైన మాకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మా జీవితకాలమంతయు నీ ప్రియమైన కుమార్తెలుగా నీ పాద సన్నిధిలో మా కోసము, మా కుటుంబముల కోసము కన్నీరు కార్చుచూ ప్రార్థించే గొప్ప అంతస్తులో మమ్మను నిలుపుము తండ్రి. ధ్యానములలో కొనసాగుచున్న మమ్ములను దీవించి ఆశీర్వదించి నీ రక్తంతో శుద్ధీకరించమని వేడుకొనుచున్నాము. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి బిడ్డ మనవులను ఆలకించి అందరికీ కావలసినవెల్లా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. సైతాను శోధనల నుండి, అపవాది తంత్రముల నుండి, శాపముల నుంచి విడుదల దయచేసి మేలులు వరములతో నింపుమని వేడుకొనుచున్నాము. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశంలో యుద్ధము వల్ల గల్ఫ్ దేశములలో చిక్కుబడిపోయిన నీ ప్రియ బిడ్డలందరి యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించుము.
వారున్న దేశములలో పడుచున్న మిసైల్స్, బాంబుల మోతల వల్ల ఎంతో భయభ్రాంతులు అవచ్చు మరణకరమైన వేదన చెందుచుండగా, ప్రభువా, ఈ యుద్ధ వాతావరణంలో వారు పడుచున్న నరకయాతనను తప్పించి తెప్పరిల్లా చేసి ఆదరించుము. ఈ చిత్తమైతే స్వదేశమునకు ప్రయాణ ఏర్పాట్లను సులభతరం చేసి సొంత గ్రామములకు రప్పించి వారి కుటుంబములతో నిన్ను స్తుతించే భాగ్యములను దయచేయము. నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. ఈ యుద్ధం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయి మాకు దేశంలో గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఏర్పడినది. కావున ప్రభువా, మమ్మలను ఆదుకొనుము. ఈ సమస్యకు నీవే పరిష్కరించి మాకు మా జీవనమునకు నీవే సాంత్వన చేకూర్చుమని ఆదరించుమని వేడుకొనుచున్నాము. ఈ పరీక్షల కాలంలో మా బిడ్డలైన వారు ఎందరో పరీక్షలను రాయిచుండగా, ప్రభువా, నీవే వారికి గొప్ప జ్ఞానం ఇచ్చి అన్ని పరీక్షలలో విజయం పొందగల సామర్థ్యమును దయచేయము. ఉన్నత స్థితిలో నడిపించుము. సాక్షులుగా నిలువబెట్టమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న పాల్గొన్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములు, స్వస్థతలు, మేళ్లకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. మా కొరకై తన రక్తమును గొర్రెపిల్ల వలె సిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో, అద్భుతములతో, ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తు నాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున ఆయన తన పరిశుద్ధమైన ప్రభావముతో అన్ని రోగములను, వ్యాధులను, సైతాను శోధనలను, కష్టములను, నష్టములను, ఇబ్బందులన్నిటిలో నుండి విజయం దయచేసి తన కృపలతో ఆనందింపచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము. तन